వెల్కమ్ టు ధర్మపథం టీవీ. జ్యోతిష్ శాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, మీరు విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, సూర్యుడు బుధగ్రహంతో 3వ ఇంట్లో ఉన్నారు, 4వ ఇంట్లో శని మరియు 5వ ఇంట్లో రాహువు, 2వ ఇంట్లో శుక్రుడు మరియు కుజుడు ఉండడం, కేతు 11వ ఇంట్లో, శుక్రుడు మరియు కుజుడు మీకు ఆర్థిక ప్రయోజనాలను ఇస్తున్నారు. బృహస్పతి 6వ ఇంట్లో ఈ నెల మొత్తం ఉంటారు. ఈ మాసం వృశ్చిక రాశి వారికి మిశ్రమంతో పాటు కొంచెం బాగుంటుందని చెప్పి, ఎందుకంటే అర్ధాష్టమ శని నడుస్తుంది, నాలుక మీద శని భగవానుడు కూర్చొని ఉంటాడు. సహోద్యాయులు కాస్త పూర్తిగా మద్దతు ఇస్తారు. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి మంచి అవకాశం, కొత్త కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి. కుటుంబ పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారులకి నెల ప్రారంభం చాలా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించి హెచ్చుదిగ్గులు ఉంటాయి. విందులు వినోదాలు గడుపుతారు. బాగా చేయని వాటికి కూడా నిందలు పడే అవకాశం వృశ్చిక రాశి వారికి ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. గృహం కొనుక్కోవడం, ఇల్లు కొనుక్కోవడము లేదా ప్లాట్లు కొనుక్కోవడం ఇలాంటిది అవకాశాలు ఉన్నాయి. వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి మిత్రులారా, మీ నాలుక అదుపులో ఉంచుకోవాలి. వ్యాపారానికి సంబంధించినటువంటి ఏదైనా కొత్త చలోక్తులు నేర్చుకోవచ్చు. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ బాగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త వహించాలి. రాజకీయ నాయకులకి ఉత్తమమైనటువంటి కాలం. సినిమా ఫీల్డ్కి సంబంధించిన వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అర్ధాష్టమ శని ప్రభావం కాస్త తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి మాస ద్వితీయంలో. ఎలక్ట్రానికల్, కెమికల్ మరియు సాఫ్ట్వేర్ రంగం వారికి చాలా చక్కటి యోగాన్ని అందిస్తుంది ఈ నెల. వివాహం కాని వారికి ఇది యోగం. విద్యార్థులకి కాస్త మిశ్రమ ఫలితం. ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారం నుంచి స్త్రీ పురుషులు ఇరువురికి కూడా కాస్త స్ట్రెస్ ఉంటుంది, బాగా ప్రెషర్ ఉంటుంది, కాబట్టి స్ట్రెస్లో పొందుతారు. డిఫెన్స్లో ఉన్న వాళ్ళకి, పోలీసు రంగం వారికి, ఈ యొక్క మున్సిపల్ ఎంప్లాయీస్ వీళ్ళంతా ఉంటారు కదా, వీళ్ళకందరికీ, బ్యాంకింగ్ సెక్టార్ వారికి, సర్వీస్ సెక్టార్ వారికి అన్నిటికీ కూడాను చాలా మిశ్రమంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. వ్యవసాయదారులకి చాలా మంచి యోగం అని కూడా చెప్పచ్చు. కానీ రాజకీయ నాయకులకి మాత్రం ఇది యోగ కాలమని కూడా చెప్పచ్చు. మీరు సంతకం పెట్టే దస్తావేజులన్నీ కూడా జాగ్రత్త. మళ్ళీ చెప్తున్నాను, ఎంత బాగుందో అంత జాగ్రత్తగా కూడా ఉండాలి. వాహనం నడిపేటప్పుడు మీ అలవాట్లు మీ అదుపు దాటి వెళ్లకుండా చూసుకోండి. మీ పర్సనల్ జాతకం కోసం కింద నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ డీటెయిల్స్ అన్ని కూడా పెట్టండి. లక్కీ డే శనివారం చాలా కలిసి వస్తుంది. లక్కీ నెంబర్ 9. అదృష్టం కలిగించే రంగు నీలం మరియు బ్లాక్ చాలా కలిసి వస్తుంది. కార్యసిద్ధిని కూడా కలిగిస్తుంది. పశ్చిమ దిశ ప్రయాణాలు చాలా అనుకూలం. అయ్యప్ప స్వామి వారి యొక్క దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేయండి. 18 ప్రదక్షిణాలు చాలా అనుకూలం కలిగిస్తుంది. చంద్రాష్టమం ఫిబ్రవరి 18, 2, 2024 9:54 రాత్రి నుండి 21, 2, 2024 7:44 ఉదయం వరకు చంద్రాష్టమం. 2.5 రోజులు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. ఏదైనా పర్మిషన్స్ కోసం వెళ్ళాలి, లేదా రెన్యువల్ చేయాలి అనుకున్నారు, లేదా ఇవన్నీ కూడా లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఈ 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి ఐశ్వర్య సిద్ధి పంచధూపంతో ధూపం వేయండి. విజయోస్తు. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 9వ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా, మీరు మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదానికి జన్మించిన మీరు ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? 5వ ఇంట్లో బృహస్పతి, సూర్యుడు మరియు బుధుడు 2వ ఇంట్లో, 3వ ఇంట్లో శని. ఈ నెల చాలా 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 అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క కెరియర్ ఎలా లేస్తుందంటే అద్భుతం. సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయం పెరుగుతుంది. మంచి అద్భుతమైనటువంటి సాధన చేస్తారు. మీరు పట్టిందల బంగారం అండి ఈ నెల. ఏమండి, మళ్ళీ నాకు వెంటనే కింద కామెంట్ పెట్టకండి, గురుగారు మీరు చెప్తూనే ఉన్నారు మా ధనుసు రాశికి బాగాలేదు ఇలా ఉందని. ఈ బాగాలేదన్న వాళ్ళు ఒకళ్ళిద్దరు మాత్రమే కొనాలి. వేల సంఖ్యలో అదృష్టాన్ని వాళ్ళు పరీక్షించుకొని గొప్ప స్థితికి వెళ్ళారు. కామెంట్ చేయడానికి ముందు
మీ ప్రయత్నం లోపం లేకుండా చేయండి, అప్పుడు అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు ఖచ్చితంగా వస్తుంది. ధనుసు రాశి వారికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, 300 సంవత్సరాల తర్వాత జరిగే యోగం గత 4-5 నెలలుగా జరుగుతుంది. ఇది ఇంకొక 1-1.5 ఇయర్ ఇలా కొనసాగుతుంది. ధనుసు రాశి మిత్రులారా, మీరు పడ్డ కష్టాలు చాలండి. ఇక మీదట మీకు యోగం అంటే యోగం అంటే యోగం అంటే యోగం. ఉద్యోగం లేదా వస్తుంది, వివాహం కాలేదా వస్తుంది, సంతానం లేదా వస్తుంది, గృహం కావాలా వస్తుంది, వాహనం కావాలా వస్తుంది, గొప్ప ధనికులు అవుతారు, చాలా అద్భుతమైనటువంటి ఆరోగ్యం వస్తుంది, మీరు ఏ పని చేసినా అది మల్టిపుల్ అవుతుంది, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ కలిసి వస్తుంది, విద్యార్థులు పిహెచ్డీలు పొందుతారు, విదేశీయానం వెళ్తారు, విదేశాలకి స్టక్ అయిన వాళ్ళందరూ విదేశాలకు వెళ్తారు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ధనుసు రాశిలారా మీ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోండి ప్రయత్నం చేసి. వ్యాపార పెట్టుబడులు మల్టిపుల్ ప్లేస్లో బిజినెస్ పెడతారు, మల్టిపుల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్, ఫ్రాంచైజ్ మోడల్ కానీ బ్రాంచ్ మోడల్ కానీ ఇలా పెరుగుతారు. బ్యాంకింగ్ సెక్టార్ వారికి చాలా బాగుంటుంది, ఐటీ సెక్టార్ వారికి చాలా బాగుంటుంది. ఎన్ని రకాలుగా అంటే డిఫెన్స్ ఉన్న వాళ్ళకి, పోలీసు వాళ్ళకి, ప్రభుత్వం ఉన్న వారికి మీ సోమరితనాన్ని తీసి పక్కన పడేయండి, ఎలా ఉంటారో మీరే చూడండి. అద్భుతం అంటే అద్భుతం. డిపార్ట్మెంట్ వాళ్ళకైతే ప్రశంసలు, ప్రభుత్వం నుంచి మంచి మంచి ప్రశంసలు, అవార్డ్స్, రివార్డ్స్ పొందుతారు. పర్మనెంట్ రెసిడెన్స్ కోసము H1 కానీ లేదా మీరు రెసిడెన్షియల్ కానీ గ్రీన్ కార్డు కోసం ఇదంతా మంచి సమయం. విదేశాల్లో ఇల్లు కొనుక్కునే వాళ్ళకి కూడా ఇది ఒక యోగం. పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటే నిర్మోహమాటంగా పెట్టుబడి పెట్టండి, సక్సెస్ అవుతారు. రియల్ ఎస్టేట్ స్పెక్యులేషన్స్ ఇవన్నీ కూడా, షేర్ మార్కెట్ కూడా కలిసి వస్తుంది. రాజకీయ నాయకులకైతే యోగం అంటే యోగం అని కూడా చెప్పచ్చు. ఓవరాల్ సూపర్. 12 రాశుల్లోనూ ధనుసు రాశి యోగ రాశి అని కూడా చెప్పచ్చు. మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని మా కింద నంబర్ ద్వారా మీ పూర్తి వివరాలు తెలుసుకొని చేయండి. మీ యొక్క అదృష్ట డే అనంటే శనివారం మీకు చాలా కలిసి వస్తుంది. లక్కీ నంబర్ 5 అని చెప్పచ్చు. కార్యసిద్ధి కలిగించే రంగు గ్రీన్ మరియు పింక్ కలర్ కలిసి వస్తుంది. పశ్చిమ దశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించండి. అసాధ్య సాధక స్వామిని అసాధ్యం తమకిం వద, రామదూత కృపాసింధో మత్కార్యం సాధే ప్రభు అని చెప్పి ఆయన్ని ప్రార్థన చేసి 19 ప్రదక్షిణాలు చేసి ప్రతి మంగళవారము ఆయనకి ఆకుపూజ చేయండి. ఇంకా మీ అదృష్టాన్ని ఇంకా అద్భుతం చేసుకోండి. కానీ ప్రయత్న లోపం ఉండకూడదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ప్రయత్న లోపం ఉండకూడదు. రాంగ్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేయకూడదు. సమయం బాగుంది కదా అని చెప్పేసి దీపం గాలిలో వెలిగించేసి దీపం ఆరిపోయిందని మట్టుకు ప్రయత్నం చేయకండి. మీ ప్రయత్నం చక్కగా ఉండాలి. చంద్రాష్టమం వచ్చేసేటప్పటికి ఫిబ్రవరి 21, 2024 7:44 ఉదయం నుండి 23/2/2024 7:25 సాయంత్రం వరకు ఉంటుంది చంద్రాష్టమి. 2.5 రోజులు చాలా గడ్డుగాలం చెప్పచ్చు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త, అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉండాలి. ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయండి. వీలుంటే చండీ హోమం చేయండి ఇంట్లో. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి ఐశ్వర్య సిద్ధి పంచధూపంతో ధూపం వేయండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా 12 రాశుల్లో 10వ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా, మీరు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారుగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? 7.5 శని 7.5 ఎలాగో నడుస్తుంది, అవసాన దశలో ఉన్నారు. 10వ ఇంటి అధిపతి శుక్రుడు, 11వ ఇంటి అధిపతి అంగారకుడు 12వ ఇంట్లో కలిసి ఉన్నారు. శని 2వ ఇంట్లో ఉంటాడు, 12వ ఇంట్లో కుజుడు, శుక్రుడు ఉన్నాడు. నెల అనుకూలంగా ఉంటుందనే చెప్పచ్చు. ఫస్ట్ ఎక్కడ చెప్తున్నా అంటే ఆరోగ్యం బాగా ఉంటుంది. ఉద్యోగంలో కాస్త మిశ్రమంగా ఉంటుంది, మాటలు కూడా పడే అవకాశాలు ఉన్నాయి, కానీ బాగుంటుంది. విద్యార్థులకు బాగుంటుంది. భార్య భర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. చిన్న చిన్న ఇవన్నీ కూడా గొడవలు వచ్చినా రాజీ ధోరణితో కూర్చొని మాట్లాడితే అయిపోతుంది. విలాసవంతమైనటువంటి ఖర్చులు, విహారయాత్ర వెళ్ళడము, ఇంటికి కావాల్సిన గృహోపీకరణ వస్తువులన్నీ కొనడం జరుగుతుంది. కాస్త ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి అని, మిశ్రమంగానే ఉంటుందని చెప్పిన ఆరోగ్యం బాగున్నా మనం తీసుకునే బయట ఆహారాల ద్వారా ఇబ్బంది అవుతుంది. విదేశీ యోగం ఉంటుంది. విదేశీ యోగం ఉన్న వారికి గ్రీన్ కార్డు అలాంటివి ప్రారంభమవుతుంది. స్వదేశంలో కూడా ప్రయాణాల ఎక్కువ ఉంటుంది. స్థాన చలనం ఉంటుంది. మీరు ఉన్న స్థలం నుంచి దూరంగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇంటర్వ్యూలు ఫలిస్తాయి. విదేశీయ పరిచయాలు యోగిస్తాయి.
కొత్త అగ్రిమెంట్స్, ల్యాండ్ కానీ ఇల్లు కానీ అగ్రిమెంట్ చేసేటప్పుడు ఏదైనా బిజినెస్ అగ్రిమెంట్స్ కానీ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ కానీ ఒకసారికి 2 సారి అగ్రిమెంట్స్ అని చదివి మీ లాయర్, మీ ఆడిటర్ని సంప్రదించి సంతకాలు పెట్టండి. ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేసేవాళ్ళు విద్యార్థులకి చాలా యోగం. మీరు కోరుకున్న యూనివర్సిటీలో విద్య పొందుతారు. రావలసిన ధనం, స్టక్ అయినటువంటి ధనం అంతా కూడా వస్తుంది. డెట్స్ అంతా కూడా క్లియర్ అవుతుంది. వ్యాపారస్తులకి మందకోడిగా ఉన్న వ్యాపారం పుంజుకొని అద్భుతంగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా అవి రాజీ ధోరణి ద్వారా తీసుకోవచ్చు. రాజకీయదారులకి ఇది ఒక మంచి లబ్ధి పొందే సమయం అని చెప్పచ్చు. వాహనం కొనడం, ఆభరణం కొనడం, ఇల్లు కొనడం ఇవన్నీ కూడా అవుతుంది. రాజకీయ నాయకులకి చాలా యోగంగా కూడా ఉంటుంది. డాక్టర్స్, లాయర్స్, రీసెర్చ్, పోలీస్, డిఫెన్స్ వారికి చాలా యోగంగా ఉంటుందని చెప్పచ్చు. సినిమా, టీవీ, పత్రిక, వాగ్దారులకి, కెమెరాకి ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింటింగ్ మీడియా వాళ్ళకి బాగుంటుంది. ఊహించిన దానికంటే గొప్పగా ఉంటారు. ఈ నెల మీరు ఉద్యోగంలో ఉన్నవారు ఉద్యోగం మారుతారు, లేదా సొంతంగా మీరు టీవీ ద్వారా ఎదిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. రియల్ ఎస్టేట్ వారికి యోగం. మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కింద నెంబర్కి వాట్సాప్ చేయండి మీ వివరాలన్నీ కూడాను. లక్కీ డే అని చెప్తే ఆదివారం మీకు చాలా కలిసి వస్తుంది. లక్కీ నెంబర్ 3 అని చెప్పచ్చు. అదృష్టం కలిగించే రంగు చిలకపచ్చ రంగు, ఊదా రంగు మీకు కలిసి వస్తుంది. చంద్రాష్టమం ఫిబ్రవరి 23, 2, 2024 7:25 నుండి 26, 2, 2024 8:11 వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేయండి. శని భగవానుడికి తైలాభిషేకం చేయండి. 19 ప్రదక్షిణాలు చేయండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనైశ్వరం అని చెప్పి శని భగవానుని ప్రార్థన చేయండి. ఇంకను సకల దోషాల తొలగి ఆనందంగా ఉండడానికి ఐశ్వర్యం సిద్ధి కలిగించే పంచధూపంతో ధూపం వేయండి. జాతకం జీవితం కాదు, జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే. మళ్ళీ చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. జాతకం చెప్తే నేను ఇలా అయిపోతాను, అలా అయిపోతాను ఊహలోకి వెళ్ళకండి. జస్ట్ రిఫ్రెష్. ఒక సిస్టంలో కీబోర్డ్ ఉంటే దాన్ని రైట్ క్లిక్ చేస్తే రిఫ్రెష్ ఎలా చేస్తారో అలాగే ఈ జాతకం అనేది ఒక రిఫ్రెష్ మాత్రమే. అది మీ జీవితం కాదు. విజయోస్తు.